సాయంత్రం 6 అయిందంటే ఖచ్చితంగా మనకి బాగా ఆకలేస్తుంటది గదా! 4 అప్పుడు ట్యూషన్‌కెళ్ళొచ్చేటప్పుడు సుభద్రవ్వ పెట్టిన గోంగూర పచ్చడి మామూలుగా లేదనమాట. నేను దగ్గర దగ్గర అంటే ఒక 6 సంవత్సరాల పాపప్పుడు తిన్నా గూడా ఆ టేస్ట్ ఇప్పటికి కూడా అట్లాగే గుర్తుండిపోయింది. అయితే అదసలు గోంగూర పచ్చడో లేకుంటే గోంగూర ఊరగాయో నాకైతే తెలీదు గానీ, ఇంగువ స్మెల్లే గానీ, ఇంగువ టేస్ట్ అట్లా గుర్తుండిపోయిందనమాట. ఎప్పుడు గోంగూర పచ్చడి చేసినా చాలా వరకు ఇంగువ వేద్దామని ట్రై చేస్తా. కానీ ఒక్కోసారి కుదిరిద్ది, ఒక్కోసారి కుదరదనమాట. ఈ గోంగూర పచ్చడినే చాలామంది చాలా వెరైటీస్‌గా చేస్తుంటారు. నువ్వుల పొడి కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా బావుండిద్ది. అయితే చేసి పెట్టిన కొంతమందికేమో లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. నార్మల్‌గా చేసి పెట్టినా అందరూ అదే చేస్తారు. అందరూ అదే విధంగా వాయిస్ కూడా ఇస్తారు. కానీ కొందరికి లక్ ఉంటది. కొందరికి లక్ ఉండదు. అంతే తేడా. లక్ ఉన్నవాళ్ళేంటంటే లక్షల్లో వ్యూస్, మిలియన్స్‌లో వ్యూస్ అట్లా వస్తాయన్నమాట. లేని వాళ్ళు మన పరిస్థితి ఏం చేయగలం? ఏమీ చేయలేము. వచ్చే వరకు వెయిట్ చేయడం తప్పనిచ్చి ఓపిక, సహనం కంపల్సరీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! నా గోంగూర పచ్చడి కోసం.